వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరైన పద్ధతేనా? ఏ ప్రయోజనాన్ని మీరు ఆశించి వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలుసునని మీరు గుర్తు పెట్టుకోండి. మీరు వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయవచ్చు గాక ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్న చెరగని ముద్ర తీసివేయగలుగుతారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఎన్నో 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 సంక్షేమ పథకాల లబ్ధి తెరిపివేయగలుగుతారా? ఆరోగ్యశ్రీ మేలును మీరు తీసివేయగలుగుతారా? ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వల్ల జరిగిన మేలును మీరు తుడిచివేయగలుగుతారా? ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్న విద్యార్థుల మనసుల్లో వారి తల్లిదండ్రుల మనసుల్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకు మేలును మీరు చెరిపివేయగలుగుతారా? పావల వడ్డీ ద్వారా లబ్ధి పొందిన ఆడబిడ్డల మనసులో నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా జరిగిన మేలును మీరు ధ్వంసం చేయగలుగుతారా? ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత స్థానానికి ఎదిగారు. వారి మనసులో ఉన్నటువంటి మేలును మీరు చెరిపివేయగలుగుతారా? 4% రిజర్వేషన్ ద్వారా మా ముస్లిం ప్రజలు ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారి మనసులో ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి ద్వారా జరిగిన మేలును మీరు ధ్వంసం చేయగలుగుతారా? మీ వల్ల ఇది సాధ్యమవుతుందా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసుల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి. వైఎస్ఆర్ అంటే ఒక ఇన్స్పిరేషన్. వైఎస్ఆర్ అంటే ఒక పూనకాలు. వైఎస్ఆర్ గారంటే ఆ పేరంటేనే ఒక ప్రేరకం. వైఎస్ఆర్ పేరును, వైఎస్ఆర్ చేసిన మేలును మీరు ఎప్పటికీ 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 ప్రజల మనసులో నుంచి తొలగించలేరు. బాగా గుర్తు పెట్టుకోండి. మీకు మరొక ప్రశ్న ఏమిటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి మీకు బిగ్ బాస్ లాగా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వ్యవహారాల్లో మీకు తోడుగా నిలవకుంటే మీరు ఈ స్థానానికి చేరుకునేవారా? మీ వల్ల ఇది అవుతుందా? మీకు రాజశేఖర రెడ్డి కుటుంబం అండ దండ లేకుంటే మీరు ఈ స్థానానికి వచ్చేవారా? ప్రశాంతంగా ఒక్కసారి మీలో మీరే ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరు అడగండి. ఈరోజు రాజకీయ లబ్ధి కోసం జగన్ కుటుంబాన్ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని వ్యతిరేకించే వారి దగ్గర మీ పలుకుబడిని పెంచుకోవడానికి మీరు ఈ పని చేశారు. బాగా గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని. ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని. జగన్ మళ్ళీ అధికారంలోకి రాడని మీరు అనుకుంటున్నారు, కానీ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను మీరు ఒక్కసారి నిశితంగా గమనించుకుంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఏంటో, జగన్ అంటే ఏంటో, మళ్ళీ అధికారంలోకి వస్తాడో రాడో మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఆలోచన చేయండి. మీ ప్రస్తుత బాసులు ఏమంటున్నారో ఒక్కసారి మీరు విన్నారా? గమనించుకోండి. ఏమంటున్నారు? గతంలో జగన్ రాడు 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 అన్న నోర్లే ఈరోజు ఒకవేళ జగన్ వస్తే అని అంటున్నారు. అంటే జగన్ రాబోతున్నాడు, జగన్ మళ్ళీ సీఎం అవబోతున్నాడు. ప్రజల హృదయాలను గెలిచి జగన్మోహనుడు మళ్ళీ సీఎం పీఠంలో కూర్చోబోతున్నాడు. జగన్ను ఆపే శక్తి మీ బాసులకు లేదు. మీ బాసుల అసలు స్వరూపాలు, నిజాలు, పచ్చి అబద్ధాలు ఏమిటో ప్రజలు అర్థం చేసుకున్నారు. మీ బాసుల అసలు స్వరూపాలేంటో మీ బాసుల మాటలు చేతల్లో చూపలేకపోయినారు కాబట్టి, మీ బాసులు ఫెయిల్ అయినారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబో ఎన్నికల్లో ప్రజల తీర్పుతో మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తున్నారు. మీ బాసుల స్వరంలో మార్పు వచ్చింది. ఖచ్చితంగా గెలుపు ఖాయం. జగన్మోహనుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పరిస్థితి ఏమిటో, ధ్వంసరచన చేసిన
మీకు పట్టే గతి ఏంటో మీలో మీరే ఒకసారి ఆలోచన చేసుకో. ఏముందిలే, మాకు ఈయన కంటే గొప్ప పార్టీలో పోతాం, ఆయళ్ళ పార్టీ అండదండ తీసుకుంటాం అని మీరు అనుకుంటున్నారేమో, తీసుకోండి. కానీ రాజకీయ సమాధి, రాజకీయంగా మీరు ఓటమి పాలవుతారు. వైఎస్ఆర్ ను అభిమానించే ఎంతో మంది, లక్షల మంది కార్యకర్తలకు జగన్మోహనుడికి మధ్య చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కేవలం మీ చర్యల వల్ల, మీరు మాట్లాడే మాటల వల్ల, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేసే ప్రయత్నం వల్ల ఈరోజు లక్షల మంది కార్యకర్తలు మళ్ళీ రియాక్టివేషన్ అవుతున్నారు, మళ్ళీ రీఛార్జ్ అవుతున్నారు. వాళ్ళు మళ్ళీ జగన్ కు తోడుగా నిలవడానికి సిద్ధమవుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారు. వైఎస్ఆర్ అనే పేరు చెరగని ముద్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎప్పటికీ ఒంటరి చేయలేరు. వారికి తోడుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన లక్షల కోట్ల మంది అభిమానులు జగన్మోహనుడికి తోడుగా ఉంటారు. స్వార్థ రాజకీయాల కోసం, డబ్బు కోసం, అధికారం కోసం మీలాంటి వ్యక్తులు తోడుగా నిలిచినా నిలవకపోయినా, మీరు ఉన్నా లేకున్నా, మీలాంటి వాళ్ళు అధికారం అనుభవించి అష్టైశ్వర్యాలు సంపాదించుకొని ఈ రోజు మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శ చేస్తూ వెళ్ళిపోయినా ప్రజలు సరైన సమయంలో సరైన విధంగా మీకు బుద్ధి చెబుతారు. గుర్తు పెట్టుకోండి, మీరు చేసే పనులే మిమ్మల్ని శాశ్వతంగా అధికారం నుంచి దూరం చేసే చర్యలకు పూనుకున్నట్లే. గుర్తు పెట్టుకోండి, మీ చర్యలే మీ అధికారాన్ని దూరం చేసుకోవడానికి, మీ చర్యలే మీకు ఉపయోగపడతాయి. మీ వల్లే మీరు ఓడిపోతారు, మీ చర్యల వల్లే మీరు ఓడిపోతారు, మీ చర్యల వల్లే మీరు అధికారానికి దూరం అవుతారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏ రకంగా మీకు ధ్వంసం చేయడానికి చేతులు వచ్చాయి. ఈ రోజు మీ బాసులు ఇచ్చే గౌరవం వెనుక వైఎస్ఆర్ గారు ఉన్నారు. వైఎస్ఆర్ గారు అనే వ్యక్తే లేకుంటే మీ బాసులు మిమ్మల్ని గుర్తించేవారే కాదు. బేస్ ఎక్కడ నుంచి వచ్చింది? మీకు బేస్ ఎక్కడి నుంచి వచ్చింది? పునాది ఎవరు వేశారు? వైఎస్ఆర్ గారు కాదు. వైఎస్ఆర్ గారి వల్లే కదా మీకు పునాది ఏర్పడింది. వైఎస్ఆర్ అనే ప్లాట్ఫామ్ మీకు లేకుంటే మీ బాసులు మీకు ఈ గుర్తింపు ఇచ్చేవారా? వైఎస్ఆర్ పార్టీ నాయకులను చెప్పులతో కొడతామంటారా? మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గారి నిరసన వ్యక్తం చేయడానికి వస్తే అతి చేస్తే చెప్పు దెబ్బలు పడతాయంటారా? ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన ర్యాలీ చేపడతామంటే అతి చేస్తే చెప్పుతో కొడతామని అంటారా? ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీ చేస్తే చెప్పుతో కొడతారా? గతంలో మీరు ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీలు చేయలేదా? నిరసన కార్యక్రమాలు చేయలేదా? నిరాహార దీక్షలు చేయలేదా? రాజ్యాంగం మీకు ఏ విధంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగం మీకు ఏ విధంగా నిరసనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేయడానికి అవకాశం ఇచ్చిందో, ఈరోజు అదే రాజ్యాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ర్యాలీలు చేయడానికి, నిరాహార దీక్షలు చేయడానికి, శాంతియుతంగా ధర్నాలు చేయడానికి పర్మిషన్ ఇచ్చి, అప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? ర్యాలీలు చేస్తే అతి చేసినట్లా? ఆంధ్రప్రదేశ్ లో ర్యాలీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే అతి చేసినట్లా? ర్యాలీలలో సందేశం ఇస్తే, ర్యాలీలలో మిమ్మల్ని ప్రశ్నిస్తే అది తప్ప? రాజ్యాంగం మీకు ఒక రాజ్యాంగం, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకొక రాజ్యాంగం ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఏమి తీరో, మీరు ఎక్కడికి పోతున్నారో, అధికారం ఉందని మీరు వ్యవహరించే తీరు మీకు అర్థం కావడంలే. ఏం చేస్తారో, ఎట్లా ప్రవర్తిస్తారో మీ మనస్సాక్షిని అడగండి. అరే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో బతుకుతున్నాం, ప్రజాస్వామ్యానికి బద్ధంగా ప్రతి ఒక్క పౌరుడు ప్రజాస్వామ్యానికి అనుగుణంగానే ఉండాలి. అధికారంలో ఉండే వాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలనే తలంపు, ఆలోచన మీరు ఎందుకు చేయడం లేదు? మీరు శాశ్వతంగా అధికారంలో ఉంటారని అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యం. శాశ్వతంగా అధికారంలో ఎవ్వరూ ఉండడానికి లేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిందే, మళ్ళీ నెగ్గాల్సిందే, మళ్ళీ అధికారంలో కూర్చోవాల్సిందే. ఇది తప్పని స్థితి. ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా, ప్రతిపక్షం అన్నా మీకు లెక్కలేనట్లు మీరు వ్యవహరిస్తున్నారు. మీ తీరు మంచిది కాదు.
అంతేకాకుండా వైఎస్ఆర్ విగ్రహ ధ్వంస కార్యక్రమానికి నిరసనగా దేవుగుడి గ్రామంలో వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలతో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ర్యాలీ చేపట్టి ప్రసంగం చేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఎంపీ గారు ఏం మాట్లాడారో మొత్తం వీడియో చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నిన్న మధ్యరాత్రి దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి స్వగ్రామమైన దేవగుడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆదినారాయణ రెడ్డి కావచ్చు, భూపేష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అనుచరులు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని గతంలో ఏర్పాటు చేసింది కూడా భూపేష్ రెడ్డి తండ్రి దేవగుడి నారాయణ రెడ్డి ఏర్పాటు చేసినాడు. ఈ రోజు ఏదైతే ఆ విగ్రహాన్ని నిన్న రాత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారో జిల్లాలో, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. ఇది తప్పుడు చర్య. ఈ చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. దీని గురించి ఇవాళ నేను, నాతో పాటు రామ్ సుబ్బారెడ్డి అన్న, రాచమల్లి ప్రసాద్ రెడ్డి అన్న, ఇందాక సుధమ్మ గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, మా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అందరూ కూడా వచ్చి జమ్మలమడుగు అర్బన్ పిఎస్ లో సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. దీనికి బాధ్యుల పైన కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి మరి పోలీస్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మనవి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక పిరికిపంద చర్య. దేవుగుడి ఆదినారాయణ రెడ్డి గారు గడిచిన కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా ఆయన బిహేవియర్ చూస్తే ఏదైనా డిజార్డర్ వచ్చిందా అన్న డౌట్ ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ముఖ్యంగా 2 సంవత్సరాల కూటమి పాలనను, వెన్నుపోటు పాలనను పురస్కరించుకొని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం పిలిపించిందో ఆ కార్యక్రమానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జమ్మలమడుగు హెడ్ క్వార్టర్ లో 10,000 మందికి పైగా ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా వెన్నుపోటు పొడుస్తా ఉందో ప్రజలకు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఆ కార్యక్రమం విజయవంతమైంది. అది జరిగిన తర్వాత దానికి కౌంటర్ గా ఒక 2 రోజులు వ్యవధిలోనే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇద్దరు కలిసి జమ్మలమడుగు నియోజకవర్గంలో మా కార్యక్రమానికి కౌంటర్ గా ఒక అధికార పార్టీలో ఉండి ఇంకో కార్యక్రమాన్ని పిలిపించినారు. విపరీతంగా నియోజకవర్గం అంతా జన సమీకరణ చేసినారు. అయినా కార్యక్రమం, వాళ్ళు పెట్టిన కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది. కాబట్టి ఆయనకు అర్థమైంది, ఆయనకు భవిష్యత్తు అర్థమైంది, వాస్తవాలు అర్థమైనాయి. కాబట్టి తెలియని ఫ్రస్ట్రేషన్ తో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా నిన్నటి రోజున ఏదైతే స్టీల్ ప్లాంట్ విషయమై వాస్తవాలు తెలియజేయడానికి మా నాయకులు ఏదైతే ఆ స్టీల్ ప్లాంట్ గతంలో శంకుస్థాపన జరిగిన సైట్ కు వెళ్లి వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఏదైతే మా నాయకులు, మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మా సుధమ్మ కావచ్చు, అందరూ కూడా వెళ్లే ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని నిన్న సాయంత్రం మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చిన మాటలు, రామ్ సుబ్బారెడ్డి నన్ను పట్టుకొని ఇంకా ఆయన నోటితో మనం మాట్లాడలేని మాటలు మాట్లాడుతా ఉన్నాడు. అదే విధంగా వచ్చిన మా నాయకులందరినీ ఉద్దేశించి ఉత్తనా కొడుకులు అని మాట్లాడతాడు. ఏమైతుంది అంటాడు. అయినా ఎవరు ఉత్తనా కొడుకులు? ఆదినారాయణ రెడ్డి, నువ్వే సూటిగా నిన్నే అడుగుతున్నా, విను, నీకే చెప్పేది. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 1800 రోజులు. నువ్వు కనీసం 20 రోజులైనా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఆదినారాయణ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కనీసం 20 రోజుల నుంచి 25 రోజులైనా నువ్వు ఈ నియోజకవర్గంలో ఉన్నావని నేను అడుగుతాను. అదే మేము అధికారం కోల్పోయినాం, ప్రతిపక్షంలో ఉన్నాం, అయినా నిత్యం జిల్లాలోనే ఉంటున్నాం. రామ్ సుబ్బారెడ్డి అన్న నిత్యం జిల్లాలోనే ఉంటున్నాడు, ప్రసాద్ రెడ్డి అన్న నిత్యం జిల్లాలోనే ఉంటున్నాడు, మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి నిత్యం జిల్లాలోనే ఉంటున్నాడు, మా ఎమ్మెల్యే సుధమ్మ నిత్యం జిల్లాలో ఉంటుంది. మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు, జిల్లాలోనే ఉంటున్నారు. నీ మాదిరి పారిపోయే వాళ్ళను ఉత్తనా కొడుకులు అంటారు. ఈ మాదిరి నిలబడి ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిలబడే వాళ్ళను ఉత్తనా కొడుకులు అనరు. కాబట్టి తేడా తెలుసుకో ఆదినారాయణ రెడ్డి. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా, అధికారం ఉంది కదా, వంత పాడడానికి, వత్తాసు పలకడానికి పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే రేపొద్దున ఈ మాటలను నువ్వు మాట్లాడే ప్రతి మాటకు రేపొద్దున సమాధానం తప్పకుండా వస్తుందనే విషయం కూడా ఆదినారాయణ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. మరి ఇవన్నీ సరిపోవన్నట్టు, మాటలు సరిపోవన్నట్టు నిన్న రాత్రి ఆయన ఆధ్వర్యంలో, భూపేష్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్య ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొన్ని కోట్ల మంది గుండెల్లో పదిలంగా ఉన్నటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నాయకుడి విగ్రహాన్ని ఏమాత్రం మరి నిజంగా అన్నం పెట్టిన చేయిని నరకడం అంటారు కదా, ఇతను అన్నం పెట్టిన చేతిని నరుక్కున్నాడు. ఆదినారాయణ రెడ్డి, మీ కుటుంబము అన్నం పెట్టిన చేతిని, ఏ పొజిషన్ లో ఉన్న మీరు ఈ రోజు ఏ పొజిషన్ లో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు మీకు రాజకీయంగా పెట్టిన భిక్ష అనే విషయాన్ని మర్చిపోవద్దు ఆదినారాయణ రెడ్డి. నువ్వు ఎన్ని మర్చిపోయి ఇవాళ ఆ మహానాయకుడి విగ్రహాన్ని మీకు ఎవరైతే మీకు రాజకీయంగా ఊపిరిచ్చారో, ఎవరైతే జీవితాన్నే ఇచ్చారో
చేశారో ఆ నాయకుడి విగ్రహాన్ని నువ్వు ఇవాళ మరి ధ్వంసం చేయించినావంటే తప్పకుండా నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నువ్వు బహుశా ఈ కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవాలా, ఆయనను కన్విన్స్, ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలా, ఆయన దగ్గర మార్కులు కొట్టి ఆయనను ప్రసన్నం చేసుకొని బహుశా క్యాబినెట్ రీసెఫుల్ జరిగితే మళ్ళా క్యాబినెట్ లో చోటు దక్కించుకోవాలా అని చెప్పి ఆయన దగ్గర మార్కుల కోసం ఇంత దిగజారుడు పనికి నువ్వు పూనుకున్నావు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా. ఏ ఒక్కటి నువ్వు చేసే తప్పుడు చర్య నువ్వు ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్నావా, లేకుంటే నీ రాజకీయంగా మంత్రి పదవి కోసం ఇటువంటి పనికిమాలిన పనులు చేస్తున్నావా, నువ్వు చేసే ఏ ఉద్దేశంతో చేస్తున్నావో నీకే తెలియాలా, చంద్రబాబు నాయుడు గారికి తెలియాలా. నువ్వు ఏ ఉద్దేశంతో ఇటువంటి తప్పుడు పనులు చేసినా ఖచ్చితంగా ప్రజలు భగవంతుడు ఇద్దరు నీకు బలంగా సమయం సందర్భం వచ్చినప్పుడు మొట్టికాయలు వేసే కార్యక్రమం తప్పకుండా బలంగా చేస్తారని చెప్పి కూడా ఆదినారాయణ రెడ్డి గట్టిగా తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు మాటలు, దిగజారుడు మాటలు, తప్పుడు పనులు, దిగజారుడు పనులు మానుకోమని చెప్పి గట్టిగా ఆయనకు హితువు పలుకుతూ ముగిస్తున్నాం.